పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు పరిశుద్ధ కథోలిక శ్రీసభ పునీత అల్ఫోన్సమ్మ గారిని స్మరిస్తుంది. భారతదేశంలో కేరళ రాష్ట్రంలోని కుడుమలూరు అనే గ్రామంలో అల్ఫోన్సా 1910 ఆగస్టు 19వ తేదీన జన్మించారు. వారి కుటుంబంలో వారు 4వ బిడ్డ. వారికి జ్ఞానస్థానంలో అన్నాకుట్టి అనగా అన్నమ్మ అని పేరు పెట్టబడింది. మంచి క్రైస్తవ కుటుంబంలో పెరగడాన గొప్ప విశ్వాసం అబ్బింది. వారు పెరిగే కొద్దీ మానవత్వాన్ని దైవ సాన్నిధ్యానికి చేర్చేదిగా భావిస్తూ వచ్చారు. శరీర కష్టం పడేవారిని చూస్తే అమిత జాలి నొందేవారు. చిన్నతనం నుండి దాన ధర్మాల ఎడ ప్రీతి కలిగి ఉండేవారు. తను తినవలసిన భోజనాన్ని పేదలకు పంచేవారు. ఒక్కోసారి ఇంట్లోని భోజనమంతా భిక్షకులకు పెట్టేసేవారు. తల్లిదండ్రులకు ఇది ఇబ్బంది, విసుగు కలిగించే చర్యే. వీరి తండ్రి పేరు ముట్టుతు పడతు జోసెఫ్. అన్న పుట్టిన కొద్ది రోజులకే తల్లి స్వర్గస్థురాలైంది. పసిపాపగా ఉన్న అన్న ముట్టతు పడతును వారి పినతల్లి పెంపకానికి తీసుకెళ్ళింది. ఆమె చాలా క్రమశిక్షణ గలది. పిల్లల పెంపకంలోనూ ఆధ్యాత్మిక విషయాల్లోనూ నిక్కచ్చిగా వ్యవహరించేది. అన్నకుట్టి బాల్యంలో పాఠశాలలో చదువుకునే రోజుల్లో చాలా మెతకగా ఉండేవారు. వారిని తోడి కొంటెపిల్లలు ఏడ్పించడం, ముళ్ళ కంచెలోకి నెట్టడం చేసేవారు. ముళ్ళు గ్రుచ్చుకొని గాయాలై నెత్తురు వస్తున్నా కానీ కుట్టి బాధను మౌనంగా భరించేవారు. ఒకరోజు అన్నాకుట్టి బడికి వెళుతూ కొబ్బరి తోట గుండా వెళుతున్నప్పుడు మధ్యలో ఒక కార్మేలు సభ మఠకన్య కనిపించి, అన్నమ్మ, నీవు మంచి కన్యాశ్రీ కావాలి, త్యాగ జీవితం జీవించాలి అని చిన్న సందేశం ఇచ్చారు. అందుకు కుట్టిగారు తమ ప్రయత్నం మొదలుపెట్టారు. కానీ వారి పినతల్లి అన్నకుట్టికి పెళ్లి చేయాలని పట్టుబట్టారు. అందుకు అన్నకుట్టి పెళ్లి నుండి తప్పించుకోవడానికి తమకు తామే హాని చేసుకున్నారు. అప్పుడు వారి పినతల్లి చేసేది లేక అన్నకుట్టిని పట్టణంలోని పునీత క్లారా మఠకన్యల సభలో 1928 ఆగస్టు 2వ తేదీన చేర్చారు. మఠ కట్టుబాట్లను, విద్యను పూర్తి చేశారు. 1930 ఆగస్టు 2న పునీత అల్ఫోన్సస్ లిగోరి గారి పండుగ రోజున అన్నకుట్టి దివ్యబలి పూజలో విరక్తత్వము, విధేయత, దారిద్ర్యము అను వ్రత త్రయాన్ని స్వీకరించి కన్యాశ్రీ ఉడుపులను ధరించారు. పేరు కూడా మార్చుకొని అల్ఫోన్సా అనే క్రొత్త పేరును ధరించారు. ఇప్పుడు వారు సిస్టర్ అల్ఫోన్సా. వారి జీవితమే బాధలమయం. సిలువ మోత. నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు అన్న ప్రభుని మాటలు తూచా తప్పక అనుసరించారు ఈ కన్యకా శిరోమణి. అనేక రకాల జబ్బులను ప్రేమతో భరించేవారు. 1946లో వారి ప్రార్థనా ఫలితంగా తీవ్ర శ్రమలను అనుభవించారు. బాధలో మెలికలు తిరిగేవారు. మొదట్లో ఈ శ్రమలు ప్రతి శుక్రవారం వచ్చేవి. తనను తాను ఒక గోధుమ గింజతో పోల్చుకునేవారు పునీత అల్ఫోన్సా గారు. అప్పరసములు పరిశుద్ధపరచబడి దేవునికి అర్పింపబడిన విధంగా సిస్టర్ అల్ఫోన్సా గారు క్రీస్తు శకం 1946 జూలై 28న పరమపదించి శాశ్వతంగా దైవ సమక్షంలో సమర్పించుకున్నారు. పునీత 2వ జాన్ పాల్ పోపు గారు భారతదేశమును సందర్శించినప్పుడు కేరళలోని కొట్టాయం పట్టణంలో గల పెద్ద దేవాలయంలో క్రీస్తు శకం 1986 ఫిబ్రవరి 8వ తేదీన శిలువ జీవిత సిస్టర్